40 ఏళ్లపాటు ఉద్యోగం చేసి రిటైర్ అవ్వడం ఇది మనం వింటూ వస్తున్న పద్ధతి. కాని ఆర్థిక స్వేచ్ఛను కేవలం 10 ఏళ్లలోనే సాధించగలిగితే ఎలా ఉంటుంది? గ్రాంట్ సబాటియర్ ఇదే ప్రశ్నను మన ముందుంచారు. ఆయన చూపిన ఈ కొత్త మార్గాన్నిప్పుడు మనం విశ్లేషిద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. రిటైర్మెంట్ కోసం జీవితాంతం ఎదురుచూడకుండా మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మన నిబంధనల ప్రకారం జీవించే అవకాశం వస్తే? ఈ ఆలోచనే ఈరోజు మన చర్చకు పునాది. ఈ 2 మార్గాల మధ్య ఉన్న తేడాను గమనించండి. 1 ఏళ్ల తరబడి నిష్క్రియాత్మకంగా ఎదురుచూసే పాతదారి, మరొకటి చురుకైన వ్యూహంతో మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకునే కొత్త మార్గం. ఇది కేవలం ఎదురుచూడటం కాదు, విజయం కోసం ఒక ప్రణాళికను అమలు చేయడం. సరే, మరి ఈ స్వేచ్ఛను సాధించడానికి మనం అనుసరించబోయే 5 ముఖ్యమైన దశలు ఏంటో చూద్దాం. మొదటిది, సంపద అసలు అర్థమేంటి? రెండవది, సంపదను వేగవంతం చేసే ఇంజిన్ గురించి. మూడవది, దీర్ఘకాలిక పెట్టుబడి. నాలుగవది, మన ఆర్థిక కోటను ఎలా నిర్మించుకోవాలి. ఇక చివరిగా, స్వేచ్ఛకు సరైన మార్గమేది? మొట్టమొదటిది, మన ఆలోచనా విధానంలో ఒక పెద్ద మార్పు తీసుకురావాలి. డబ్బు యొక్క నిజమైన ఉద్దేశాన్ని మనం పునర్నిర్వచించుకోవాలి. అసలు ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏంటి? అంటే ఖరీదైన కార్లు, బంగ్లాలు కాదు, మన సమయం మీద మనకు పూర్తి అధికారం ఉండటం. రోజులోని ప్రతి నిమిషాన్ని ఎలా గడపాలో మనమే నిర్ణయించుకునే శక్తిని పొందడం అన్నమాట. మరి ఈ అధికారం మన చేతికొస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడు పనిచేయాలో మనమే నిర్ణయించుకోవచ్చు, ప్రపంచంలో ఎక్కడ ఉండాలో మనమే ఎంచుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా మన జీవితంలోని ప్రతి క్షణాన్ని మనకు నచ్చినట్టుగా గడపొచ్చు. ఇదే కదా అసలైన సంపద. సరే, ఇప్పుడు మన ప్రయాణాన్ని వేగవంతం చేసే అస్సలైన వ్యూహంలోకి వెళ్దాం. దీనికి 2 శక్తివంతమైన ఇంజన్లున్నాయి. ఒకటి ఆదాయం, రెండోది పొదుపు. చాలామంది చెప్పే సలహా ఏంటంటే ఖర్చులు తగ్గించుకోమని. కానీ ఇక్కడే సబాటియర్ ఒక చాలా ముఖ్యమైన, భిన్నమైన విషయాన్ని చెప్తారు. అదేంటంటే, సంపదను వేగంగా సృష్టించాలంటే ముందుగా ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి, ఖర్చులు తగ్గించడంపై కాదు. మరి ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి? దీనికి కొన్ని ఆచరణాత్మక మార్గాలున్నాయి. సైడ్ హస్టిల్స్ మొదలుపెట్టడం, ఫ్రీలాన్సింగ్ చేయడం, లేదా ఎక్కువ డిమాండున్న కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం. ఇవన్నీ మన లక్ష్యాన్ని చాలా వేగంగా చేరుస్తాయి. సాధారణంగా చూస్తే చాలామంది తమ ఆదాయంలో కేవలం 7% మాత్రమే పొదుపు చేస్తారు. ఆలోచించండి, ఈ వేగంతో వెళ్తే ఆర్థిక స్వేచ్ఛ సాధించడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో. కానీ ఫైర్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ, ఈ పద్ధతిని ఫాలో అయ్యేవాళ్లు ఏకంగా 50% లేదా అంతకంటే ఎక్కువ పొదుపు చేస్తారు. ఇది మొత్తం ఆటను మార్చేస్తుంది. ఈ తేడా ఎంత పెద్దదో ఇక్కడ చూడండి. 7% పొదుపుతో 40 ఏళ్లు పట్టేది 50% పొదుపు రేటుతో కేవలం 12 సంవత్సరాలకు తగ్గిపోతుంది. చూసారా మన సమయాన్ని ఎంతగా ఆదా చేయగలమో. ఇప్పుడు మనం 3వ ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. పెట్టుబడి. డబ్బును దాచుకోవడం వరకే సరిపోదు, ఆ డబ్బు మనకోసం పనిచేసేలా చెయ్యాలి. ఇక్కడే కాంపౌండింగ్ అనే ఒక అద్భుతమైన సూత్రం పనిచేస్తుంది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మొక్కను నాటడం లాంటిది. ఎంత ముందుగా నాటితే అది అంత పెద్ద చెట్టు అవుతుంది. మన డబ్బు కూడా అంతే, కాలంతో పాటు పెరుగుతూనే ఉంటుంది. ఈ చాట్లో ఆ వృద్ధి ఎలా ఉందో గమనించండి. మొదట్లో నెమ్మదిగా మొదలైన 10 ఏళ్లు, 20 ఏళ్లు గడిచే కొద్దీ ఆ పెరుగుదల వేగం ఎలా ఉందో చూడండి. ఇదే కాంపౌండింగ్ పవర్. ఇప్పుడు 4వ దశ, మన ఆర్థిక భవిష్యత్తు కోసం ఒక పటిష్టమైన కోటను నిర్మించడం. బహుళ ఆధార మార్గాలను సృష్టించడం ద్వారా దీన్ని ఎలా సాధించవచ్చో చూద్దాం. ఒక ప్రాథమిక సూత్రమేంటంటే, ఒకే ఒక్క ఆదాయ వనరుపై ఆధారపడటం చాలా ప్రమాదకరం. ఆర్థిక కోట బలంగా ఉండాలంటే దానికి బలమైన స్తంభాలు కావాలి. మన జీతం ఒక స్తంభమైతే ఫ్రీలాన్సింగ్ ద్వారా వచ్చే ఆదాయం రెండోది, పెట్టుబడుల ద్వారా వచ్చేది మూడోది. ఇలా ఎన్ని మార్గాలుంటే అంత భద్రత అన్నమాట. ఇక చివరిది 5వ దశ. ఇది అన్నింటికంటే ముఖ్యమైనది, మనస్తత్వం. ఎందుకంటే ఎన్ని వ్యూహాలున్నా సరైన మైండ్సెట్ లేకపోతే ఏదీ సాధ్యం కాదు. 2 రకాల ఆలోచనా విధానాలు ఉంటాయి. ఒకటి, ఆర్థిక స్వేచ్ఛ అసాధ్యం అనుకునేది, ఇది మనల్ని వెనక్కి లాగుతుంది. మరొకటి, సరైన ప్రణాళికతో ఇది ఖచ్చితంగా సాధ్యం అని నమ్మేది. ఇదే విజయానికి పునాది. ఈ సానుకూల దృక్పథం నుంచే క్రమశిక్షణ, సహనం, దీర్ఘకాలిక ఆలోచన లాంటి లక్షణాలు వస్తాయి.
ఇవే ఆర్థిక విజయానికి అసలైన పునాదులు. సరే, ఇప్పటివరకు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. నిజమైన స్వేచ్ఛ అంటే మన సమయం మన చేతిలో ఉండటం. దాన్ని సాధించాలంటే ఆదాయాన్ని పెంచాలి, పొదుపు రేటును పెంచాలి, స్థిరంగా పెట్టుబడి పెట్టాలి, ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలను సృష్టించుకోవాలి. అన్నింటికీ మించి సానుకూల దృక్పథంతో ఉండాలి. చివరిగా ఒక శక్తివంతమైన ఆలోచన. డబ్బు యొక్క అసలైన ఉద్దేశం విలాసవంతమైన జీవితం కాదు, అది స్వేచ్ఛ. మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా జీవించే స్వేచ్ఛ. ఇప్పుడు ఈ బ్లూప్రింట్ మన ముందుంది. మరి దీన్ని ఉపయోగించి మనం ఏం నిర్మించబోతున్నాం? మన ఆర్థిక భవిష్యత్తును తీర్చిదిద్దుకునే శక్తి మన చేతుల్లోలే ఉంది. ఇక మొదలుపెట్టటమే తరువాయి. जय हो जय हो भारत माता की जय।